జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కంటిన్యూ చేస్తూ మేము చెప్పినది కూడా ఎటువంటి ఇది లేకుండా అందరి పేదవాళ్ళకి ఇస్తాము, రిస్ట్రిక్షన్స్ లేకుండా అని చెప్పిన వ్యక్తులు ఈ రోజు వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాన్ని మీకు చూస్తే ఈ రోజు ఏరు దాటక ముందు ఏటి మల్లన, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన చక్కగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మీరు గమనించారు. అండ్ ఈ రోజు ఆదిమూలం సురేష్ గారిని చూడగానే మీ అందరికీ గుర్తొచ్చేది ఈ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళు, అవునా కదా? విద్యాశాఖ మంత్రిగా ఎలా ఉండాలి అనేది ఆదిమూలం సురేష్ గారిని చూసి నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదు లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. జగనన్న కళలు కన్న విధంగా ఈ రాష్ట్రంలో పేద పిల్లలు చక్కగా చదువుకొని